హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ మనీషా. ముందుగా మీ అందరికి హ్యాపీ వినాయక చవితి. ఎప్పటి నుంచో ఇంట్రో వ్లాగ్ కానీ నార్మల్ గా ఏదన్నా చిన్న వ్లాగ్ కానీ యూట్యూబ్ లో ఫుల్ అండ్ వీడియో పెడదాం అనుకుంటున్నాం, కానీ అస్సలు కుదరలేదు. అండ్ ఈ రోజు అయితే కుదిరింది. ఫస్ట్ వ్లాగ్ యూట్యూబ్ ఛానల్ లో అయితే ఎప్పటి నుంచో ఇంట్రొడక్షన్ వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నా, కుదరలేదు. ఈ రోజు కుదిరింది అని చెప్పాను కాబట్టి నా ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ అయితే అస్సలు కుదరలేదు. ఈ రోజు అయితే అందరు ఇంటి దగ్గరనే ఉన్నారు. సో ఈ రోజు వ్లాగ్ లో నా ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ అయితే అయిపోతుంది. ఇలా చెప్తుంటే కెమెరా ముందు ఇలా ఫేస్ చేసి చెప్తా ఉంటే కాలేజ్ టైంలో తిన్న చెల్లెలు పూజిత ఇలా చెప్తుంటే ఎలా ఉందంటే కాలేజ్ టైంలో సెమినార్స్ ఇస్తాం కదా, స్టేజ్ ముందుకు వెళ్ళి ప్రెజెంటేషన్స్, అలా ఉంది నాకైతే. యాక్చువల్ గా నేను నాన్న పూజ ఎర్లీ మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఆఫీస్లో పూజ చేయడం నా చిన్నప్పటి నుంచి, నాకు గుర్తుకున్నప్పటి నుంచి ఫస్ట్ ఆఫీస్లో అయితే పూజ చేసేస్తాము. ఆఫీస్లో పూజ చేసుకొని దాని తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో చేసుకోవచ్చు అని ఫాస్ట్గా అయితే ఎర్లీ మార్నింగే ఆఫీస్కి వెళ్ళి అక్కడ పూజ స్టార్ట్ చేసాము. నార్మల్గా అయితే పూజారి గారు రావాలి, కానీ ఆయనకి సడన్గా ఏదో వర్క్ ఉండడం వల్ల ఆఫీస్కి రాలేకపోయారు. సో ఇంకా ఎందుకులే వెయిట్ చేయడము, మళ్ళీ ఆయనకి లేట్గా ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి మేమే పూజ అయితే చేసేసాము. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో కూడా పూజ చేయాలి. సో ఇంటికి వచ్చి మళ్ళీ నాన్న అయితే ఇంట్లో పూజ చేస్తారు. అమ్మ ప్రసాదాలు చేసిందని చెప్పి వచ్చి చెప్తా ఉంది. ఏం చేసింది? చిత్రాన్నం, వంకాయ, బచ్చాలు చేసి. భక్షాలు అంటే ఓలిగలు అనమాట. ఈ పిల్లకైతే చాలా ఇష్టం. ఏం చేసింది ఓలిగలతో పాటు ఇంకా స్వీట్స్, పాయసం. పూజ చెప్పింది కదా ఇంట్లో ఓలిగలు చేస్తున్నారు, ప్రసాదాలు చేస్తున్నారు అని చెప్పేసి. అదిగో అండి, అవి ఓలిగలు అనమాట. స్వామికి ప్రసాదంగా పెట్టడానికి ఓలిగలు చేస్తున్నారు. అక్కడ చేస్తుంది మా జేజీ ఇంకా మా అమ్మ.